ఈ రెండు పార్టీలతో ఏమైనా అభివృద్ధి జరిగిందా? అసలు జరిగినటువంటి అభివృద్ధి ఏంది? ప్రజలకు పాలన రాష్ట్రాలు బైఫర్కేషన్ తర్వాత నిజమైనటువంటి డెవలప్మెంట్ ఉందా? మంత్రులు మా ప్రజలపై ఎందుకు రుద్దుతున్నారు అన్నటువంటి అంశంపై ఈరోజు డిబేట్ పాయింట్ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా డిబేట్ నుంచి ఓబులేష్ గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి మనకు భాస్కర్ గణేష్ బాబు గారు, దాంతో పాటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో పాల్గొన్నారు భవానీ శంకర్ గారు, అండ్ పొలిటికల్ అనాలిసిస్ రాహుల్ గారు కూడా మనతో డిబేట్. సో మనం ఒకసారి డిబేట్ కంటిన్యూ చేద్దాము. డిబేట్ లో ప్రధానంగా చూస్తే వైసీపీకి సంబంధించిన ప్రస్తుతం మనకు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నారు ఓబులేష్ గారు. ఇప్పుడు వాస్తవానికి మంత్రులు మాట్లాడుతున్నారు, వింటా ఉన్నాము, చూస్తా ఉన్నాము. సో వాస్తవానికి ఆంధ్ర నిజంగా బీసీపీ హయాంలో డెవలప్ జరిగిందా? నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు ఆంధ్రలో తెలంగాణ అద్భుతంగా కూడా డెవలప్ అయింది అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు మంత్రులు చర్చగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ముందుగా నమస్కారం అండి ప్రవీణ్ గారు. సార్ చెప్పండి. సార్ నమస్కారం అండి ప్రవీణ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ పూర్తిగా నా యొక్క నమస్కారాలండి. అందరికీ పేరు పేరున. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని అసలు వాళ్ళకి నోరు ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ముందుగా చెప్పదలుచుకున్నాను సార్ మీ ద్వారా. గత పాలకులు గతంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న అనే ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలు రాని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో గారు తన రెక్కల కష్టంతో ఒక పాదయాత్ర చేస్తూ గడప గడపకు వెళ్ళి ఆ పాదయాత్ర ద్వారా ఎక్కడ ఎవరికి ఏం చేయాల్సి వస్తుంది, మనం ఈ రాష్ట్రంలో రేపు పొద్దున మనం పరిపాలన చేస్తే ముందుగా పాదయాత్ర చేసి ఆయన ప్రజలకు ఏదైతే అవసరమైతుందో దాన్ని కష్టంగా చేస్తాననే మాట ఇచ్చారనే పేరుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దశగా తీసుకొని ఈ రోజు ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ వినిపిస్తుందా సార్? ఒక్కసారి మనలో ఉన్నారు సార్, చెప్పండి. వైసీపీ చాలా అద్భుతంగా ఉన్నారు. సో మరి వాస్తవానికి ఆంధ్ర డెవలప్ అయిందా?